వైష్ణవికి వరలక్ష్మి ఫోన్ చేసి మేము వెన్నెలని ఇంటికి తీసుకొని వస్తున్నామని చెప్పేసి అయితే ఫోన్ చేసి కట్ చేసేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి కృష్ణ వచ్చి ఏమైంది వైష్ణవి, ఎవరు ఫోన్ చేశారు, నీతో ఎవరు మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం చాలా సంతోషంగా నాగమ్మ దగ్గర నుండి వెన్నెలాని విడిపించేసిందంట అమ్మ. ఇప్పుడు వెన్నెలాని ఇంటికి తీసుకొని వస్తుందంట అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం అవును, నాకు చాలా సంతోషంగా ఉంది, ఇక ఇంటికి వచ్చేస్తుంది వెన్నెల, ఇక ఎలాంటి సమస్యలు ఉండవు, అంతా బాగుంటుంది అని చెప్పేసి అయితే అంటూ చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ అవునా వైష్ణవి, నువ్వు చెప్తుంది నిజమా, వెన్నెలాని తీసుకొని వచ్చేస్తున్నారా ఇంటికి, నాకు చాలా సంతోషంగా ఉంది, నువ్వు నిజమే చెప్తున్నావు కదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే అవును, నేను నిజమే చెప్తున్నాను, ఇప్పుడే అమ్మ ఫోన్ చేసి నాకు చెప్పింది, ఇది మొత్తం నిజమే, ఇప్పుడు వెన్నెల మన ఇంటికి వచ్చేస్తుంది, ఇక ఎలాంటి సమస్యలు ఉండవు మన ఇంట్లో అని చెప్పి కృష్ణని చూసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే చాలా సంతోషంగా వైష్ణవిని పట్టుకొని నాకు చాలా సంతోషంగా ఉంది వైష్ణవి, నువ్వు ఈ మాట చెప్పిన వెంటనే అని చెప్పేసి అయితే తనని పట్టుకుంటూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే కృష్ణ అలా పట్టుకోవటం తను చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ తన చేతులు వైష్ణవి మీద వేశాను అని తెలుసుకొని మళ్ళీ వెనక్కి వెంటనే తీసేసుకుంటూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం నిన్ను పట్టుకోవాలనే ఉద్దేశం మీద నేను నిన్ను పట్టుకోలేదు, ఏదో అలా సంతోషంలో నా చేతులు నీ మీదకి వచ్చేసాయి అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి కృష్ణ, నేను తన భార్యనే కదా, నన్ను పట్టుకుంటే అందులో తప్పేముంది అని చెప్పేసి అయితే అనుకుంటూ కృష్ణ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం ఎలాగైనా సరే మళ్ళీ కృష్ణకు దగ్గర అవ్వాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ తన కోసం అలా ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.